అంటే అది ఎవరు సభ్య సమాజంలో ఎవరు ఒప్పుకోవట్లేదు, తప్పుపడుతున్నారు. అది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యాఖ్యలు, మహిళా లోకం తలదించుకునేటువంటి వ్యాఖ్యలు, ఎవరూ కూడా వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడి విషయంలో కూడా అది కూడా ఖండించాల్సిన అంశం. ఎందుకంటే అలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. సరే, ఏదేమైనా నెల్లూరు పాలిటిక్స్ అనేది ఒక డిఫరెంట్ పాలిటిక్స్. కానీ ఒక మహిళని కించపరిచి అసభ్యంగా మాట్లాడి దానిని ఇంకా సమర్థించుకునే విధంగా వ్యవహరించడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఆ విధానాలు ప్రజలని చాలా బాధిస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళు అననటువంటి వాళ్ళు మాట్లాడనటువంటి వాళ్ళు విమర్శించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అమరావతి రైతులను అలాగే అన్నారు, ఎవరన్నా పోరాటం చేస్తే అలాగే అన్నారు. టీచర్లు కూడా అప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని అలాగే అన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎవరినైనా సరే ఆడవాళ్ళని అంటే వాళ్ళు ఎందుకనో ఒక చాలా చులకన భావంతో చాలా వికృతమైనటువంటి ఒక దాడి చేయటానికి వాళ్ళు తొందరపడుతున్నారేమో అని అనిపిస్తుంది. దినకర్, బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ చూస్తాం. బైట్స్ ప్లీజ్. బైట్స్. పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది. ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే నా డిమాండ్ ఏమిటంటే ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. మా లాంటి మహిళలు ఈరోజు రాజకీయాల్లో వచ్చారు అంటే అది ఒకరితో తిట్టించుకోవడానికో లేకపోతే మా క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే గమ్మున ఉండడానికో కాదు మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది. ఒకడేమో శంకర జాతికి చెందిన వాళ్ళు అని అంటారు, ఇంకొకడు అంటాడు అమరావతిలో ఉన్న మహిళలు అందరూ వేశ్యలు అని అంటారు, ఇంకొకడు అంటాడు పిహెచ్డీలు చేశాము అని. మహిళలకు ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాం, ఎన్ని అవమానాలైనా తట్టుకుంటాం, ఎన్ని బాధలైనా భరిస్తాం. కానీ క్యారెక్టర్ గురించి మాట్లాడితే మాత్రం అది పరాశక్తిగా మారుతుంది అని, ఇంకొకసారి మహిళల గురించి మాట్లాడితే మాత్రం ఊరుకోము అని నేను తెలియజేసుకుంటాను. దినకర్ రెడ్డిగా ఉన్నారు సార్. దినకర్, నమస్కారం. నమస్తే. ఏంటి మొత్తానికి నెల్లూరులో ప్రకంపనలు తగ్గినట్లేవు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది నెల్లూరులో ప్రస్తుతం? వంశీ గారు, ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ట్రెండింగ్ గా నడిచింది. నిన్న ఎక్స్ లో అయితే ట్రెండింగ్ 2లో ఉన్నింది అనమాట, #సపోర్ట్ ప్రశాంత్ రెడ్డి అని. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులు అయితే ఎవరు మారలేదు. మనం చెప్పినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడే అక్కడి నుంచి పంపించేశారు. మిథున్ రెడ్డి వచ్చి పరామర్శించారు, ఎంపీ మిథున్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని. అయ్యో నువ్వు బూతులు మాట్లాడావన్నా, అది వాళ్ళు పొరపాటుగా అర్థం చేసుకున్నారు, ధైర్యంగా ఉండని చెప్పి ఆయన పరామర్శ. ఆయనకు మద్దతుగా ఈరోజు మొత్తంగా వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా మేకపాటి గౌతమ్ రెడ్డి, పిలివేడి సంజీవయ్య, ఇట్లా మొత్తం ఎమ్మెల్యేలు అంతా కూడా భారీ ప్రెస్ ఫిట్ పెట్టి అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఏ తప్పు మాట్లాడారు అని వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వీపీఆర్ని జాగ్రత్త పడమన్నారు. గతంలో ఆమె వాళ్ళు చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించి ఎక్కడ ఒక బూత్ పదం వాడలేదు. ఆయన చెప్పారు ఇట్లాగా పిహెచ్డి అని పదం వాడారు, లేదంటే ఇంకోటి ఏదో వాడారు ఆయన బావని. దాంట్లో ఎక్కడ తప్పు ఉంది అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఎదురు ప్రశ్నిస్తున్నారు. మనం ఏం సమాధానం చెప్పాలి కూడా అర్థం కాదు. ప్రపంచం మొత్తము లేదనుకుంటే మహిళా లోకం మొత్తము అన్ని పార్టీలు మహిళా సంఘాలు అందరూ కూడా చీకొడుతుంటే అసలు ఇంత చీప్ గా ఎందుకు మాట్లాడతారు? మహిళలకు సంబంధించి అది ఎవరైనా కావచ్చు, రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడుతుంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఇట్లాగా అందరూ ఆఖరికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉంటున్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన అమాయకంగా ఫేస్ పెట్టి, దిగులుగా ఫేస్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో పాల్గొంటూ ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా తప్పు లేదని చెప్పి వాళ్ళు ధైర్యంగా సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. పైవైపు ఈరోజు ఎవరైతే వైసీపీ టైంలో 2014 నుంచి 2024 తీవ్ర స్థాయిలో అవమానాలు ఎదుర్కొన్న నారా భువనేశ్వరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెటిమని కూడా ఈరోజు యాక్చువల్ ట్వీట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇంత దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు అంటే ఎందుకు వీళ్ళకి ఇంత తక్కువ చూపు అంటూ కూడా ఆమె ప్రసాద్ రెడ్డికి మద్దతు తెలుపుతూ విచారం వ్యక్తం చేసే వ్యాఖ్యలు ఆమె కూడా నారా భువనేశ్వరి ట్వీట్ చేయడం జరిగింది. ఏంటంటే ఎలాంటి మార్పు అయితే రావడం లేదు, వాళ్ళు ఇంకా కూడా దీన్ని సపోర్ట్ చేసుకుని దీంట్లోనే ఉన్నారు. రైట్ దినకర్, ఏం చేస్తాం మనం. వాళ్ళకి ఇంకా తప్పు అనిపించడం లేదు. నెక్స్ట్